హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీలో ఎవరైనా రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ ప్రాపర్టీ మీకోసమే. నెలకు 65,000 నుండి 70,000 వరకు రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగింది. 135 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగిందండి. 135 గజాల కొత్త ఇల్లు అమ్మకానికి ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 130 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. G+2 న్యూ కన్స్ట్రక్షన్ అండి. మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 22x55 సైజ్ అండి. రోడ్ సైడ్ వచ్చేసి మనకు 22 ఫీట్ అండి. లోపలికి వచ్చేసి 55 ఫీట్ సైజ్ అండి. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 20 ఫీట్ రోడ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగింది. మనకు ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 20 ఫీట్ రోడ్ అండి. మనకు కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందండి. మనకు బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు 3600 SFT వస్తుందండి మొత్తం. ఇప్పుడు మీరు చూస్తున్నది హౌస్ వచ్చేసి మనకు కార్ పార్కింగ్ అండి. బోర్ అండ్ మంజీరా వాటర్ రెండు అవైలబుల్ ఉన్నాయండి. మొత్తం మనకు 2 కార్లు పెట్టుకునేంత పెద్ద కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందండి. మనకు ఒక 2 BHK పోర్షన్, ఒక సింగిల్ రూమ్ ఇవ్వడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ అండి. మొత్తం మనకు జస్ట్ చిన్న వర్క్స్ ఉన్నాయండి. మొత్తం కంప్లీట్ అయిందండి, రెడీ టు మూవ్. ఇది వచ్చేసి మనకు పెద్ద 2 కార్ పార్కింగ్ అండి. మొత్తం మనకు బిల్డింగ్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు 3600 SFT వరకు వస్తుందండి. మనకు బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 BHK పోర్షన్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఇవ్వడం జరిగిందండి. ఒక హాలు, చిన్న హాలు, మనకు కిచెన్, మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. మనకు ఆల్ బ్యాంక్స్లో మనకు లోన్ కూడా వస్తుందండి. రెడీ టు మూవ్ అండి. మనకు రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ఇండిపెండెంట్ సేల్కి రావడం జరిగిందండి. ప్రైమ్ లొకేషన్ అండి. మనకు ప్రైమ్ లొకేషన్లో మనకు హౌస్ సేల్కి రావడం జరిగిందండి. మనకు ఆల్ వర్క్స్ జస్ట్ కంప్లీట్ అయ్యండి. జస్ట్ చిన్న వర్క్స్ ఉన్నాయండి. జస్ట్ 10 to 15 డేస్లో వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుందండి. మొత్తం ఇది ఒక మనకు చిన్న సింగిల్ రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. వాచ్మెన్ గురించి ఇది కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చండి. మనకు 5 BHK పోర్షన్స్ మనకు 5 ఇవ్వడం జరిగిందండి. 2 BHK పోర్షన్స్ మొత్తం 5 ఇచ్చారండి. 5 డబల్ బెడ్రూమ్లు ఉన్నాయండి. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి, ఫస్ట్ ఫ్లోర్లో 2, సెకండ్ ఫ్లోర్లో 2 మొత్తం 2 BHK పోర్షన్ 5 పోర్షన్స్ అండి. మొత్తం మనకు ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సైడ్ ఇవ్వడం జరిగిందండి. ఒక్కొక్క ఫ్లోర్కి 2 మాత్రమే. మనం ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ పోర్షన్ చూస్తున్నామండి. మొత్తం మనము ఇది వచ్చేసి మనకు హాల్ అండి. ఇది వచ్చేసి పెద్ద హాల్ అండి. మనకు ఒక చిన్న హాల్ టైప్ ఇస్తుంది మొత్తం. మనకు ఒక ఫ్లోర్కి 2 పోర్షన్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి. ఒకటి ఈస్ట్ అండ్ ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఇవ్వడం జరిగింది. 2 BHK పోర్షన్స్. మనకు ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి. మనకు ఫుల్ వెంటిలేషన్ అండి. వెంటిలేషన్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకటి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈస్ట్ అండ్ వెస్ట్ పోర్షన్ ఇవ్వడం జరిగిందండి. ఫుల్ వెంటిలేషన్, గాలి వెళ్తే చాలా బాగుందండి. చూస్తున్న వీడియోలో ఎలాంటి లైట్ లేదండి. ఒక చిల్డ్రన్ బెడ్రూమ్, ఈ కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. మన గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 BHK పోర్షన్ 1 సింగిల్ రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకు 2 BHK పోర్షన్ 2 ఇచ్చారండి. సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు 2 BHK పోర్షన్ 2 ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో చూస్తున్నామండి. ఇది వచ్చేసి హాల్ అండి. ఒకటి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా రావడం జరిగిందండి. వెస్ట్ ఫేసింగ్లో మనకు వాష్ ఏరియా రావడం జరిగింది. ఇది మొత్తం మనకు రెసిడెన్షియల్ ఏరియా అండి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మనకు మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ హౌస్ వచ్చేసి మనకు బౌద్ధూరుపల్లిలో ఉందండి. ఇది వచ్చేసి మనకు
చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీని ప్రైస్ వచ్చేసి మనకు 1,60,00,000 అండి. 1,60,00,000 అండి. ప్రైస్ నెగోషియబుల్ అండి. ఇది హౌస్ వచ్చేసి మనకు బోదర్పల్లి టు కోంపల్లి 100 ఫీట్ రోడ్కి జస్ట్ సెకండ్ రోడ్లో ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి మనకు ఫ్లోర్కి 2 పోర్షన్లు ఇవ్వడం జరిగిందండి. 2 BHK పోర్షన్స్ మనకు మన కోంపల్లికి జస్ట్ 3 to 4 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి మనకు JNTU అండ్ కుకట్పల్లికి జస్ట్ 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి హైటెక్ సిటీకి జస్ట్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి మనకు ఇది మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. సేమ్ మనకు హాలు, చిన్న కిచెను, ఒక కిచెన్ పోర్షన్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్, కామన్ వాష్రూమ్, ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ రెంటర్ పర్పస్ మాత్రం ఒక 12,000 టు మనకు 15,000 వరకు రెంట్ ఇవ్వడం జరుగుతుందండి. అప్రాక్సిమేట్గా మనకు 65,000 to 75,000 వరకు మనకు పర్ మంత్ మనకు ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్ వస్తుందండి. మీరు ఏరియాలో కనుక్కోవచ్చు. మనకు నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్, వెజిటబుల్ మార్కెట్, సూపర్ మార్కెట్, హాస్పిటల్స్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి. మనకు మల్లారెడ్డి హాస్పిటల్ అండ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ అండ్ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయండి. మనకు ఈ హౌస్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్కి జస్ట్ సెకండ్ రోడ్లో ఉంటుందండి. జస్ట్ మనకు బస్ స్టాప్ మాత్రం చాలా దగ్గరలో ఉంటుందండి. బస్సెస్ కూడా ఆల్ టైమ్స్లో మనకు అవైలబుల్ ఉంటున్నాయండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ పోర్షన్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి హాల్ అండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. అటాచ్డ్ ఒక వాష్రూమ్, కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. కిచెన్ అండి, బాల్కనీ ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అన్నీ సేమ్ టైప్లో ఉంటుండండి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ మొత్తం ఒకటే టైప్లో ఉండండి. 2 BHK పోర్షన్స్ మనకు 135 స్క్వేర్ యార్డ్స్లో మనకు G+2 న్యూ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకు ఆల్ బ్యాంక్స్లో మనకు లోన్ కూడా వస్తుందండి. మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి మనకు బౌదర్పల్లిలో ఉందండి. సూరారం దగ్గరలో ఉంటుంది. సూరారంగా జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి మనకు. మీరు చూస్తున్నారు కదా, మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి. మొత్తం మనకు ప్రైమ్ లొకేషన్లో మంచి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగింది. చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్కి జస్ట్ ఇది 100 ఫీట్ రోడ్ అండి. 100 ఫీట్ రోడ్ కోంపల్లి బద్రపల్లి హైవే రోడ్కి జస్ట్ మనకు సెకండ్ హౌస్ అండి. ఇది వచ్చి సెకండ్ రోడ్లో హౌస్ అండి. మనకు హౌస్ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. హౌస్ విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.